రంగారెడ్డి జిల్లా కొత్గూర్గు మండలంలో పేలుళ్లు కలకలం రేపాయి. స్కాన్ ఎనర్జీ ఐరన్ కంపెనీలో ఈ భారీ పేలుళ్లు సంభవించింది. 20 మందికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రమాదానికి గల కారణాలేంటి? భవానీ, ఏదైతే రంగారెడ్డి జిల్లా కొత్తగూరు మండల కేంద్రంలో ఉన్న స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటి మీకు మొత్తం ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఆ మంటల్లో చిక్కుకోవడం కూడా జరిగింది. అయితే ఈ పేలుడు వ్యవహారానికి సంబంధించి ఈ వేడి ద్రవం ఒకటి కార్మికుల పైన పడడంతో దాదాపు 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మిగతా ఏదైతే పేలుడు దాటి మొత్తం పరిశ్రమ అంతా ఇటు మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో మరో 15 మంది కూడా ఊపిరాడక నానా అవస్థలకు గురై కొంతమంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే అటు పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ ఏదైతే అస్వస్థకు గురైన 15 మంది కార్మికులను కూడా ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఈ రియాక్టర్ వల్ల పేలుడు సంభవించిందా లేదంటే రసాయనాల వ్యవహారానికి సంబంధించి ఈ రియాక్టర్ లో ఈ లోడింగ్ అప్లోడింగ్ జరుగుతున్న క్రమంలో ఏదైనా పేలుడు జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఈ కొత్తగూరు మండలంలో ఉన్న స్కాన్ ఎనర్జీ ప్రైవేట్ పరిశ్రమలో భారీ పేలుడు జరగడం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే దాని శబ్దం అది పెద్దగా భారీ శబ్దంతో పేలడం జరగడంతో చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ల మేర దీని ప్రకంపనలు అనేవి అంటే దీని శబ్దం వినబడి స్థానికులంతా భయాందోళనకు గురైన ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా దట్టమైన పొగలు ముక్కోవడంతో అందులో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హాస్పిటళ్లకు ఎప్పుడైతే తమ వారు అంటే కార్మికులుగా అందులో పనిచేస్తున్న వారంతా కూడా గాయపడ్డారని తెలియడంతో కుటుంబ సభ్యులంతా ఫ్యాక్టరీతో పాటు ఆసుపత్రికి బయలుదేరడం. ఆసుపత్రి మొత్తం ఏదైతే షాద్నగర్ ఉన్న శివరాం నాయక్ అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది, ఆసుపత్రి మొత్తం బాధితుల ఆర్తనాదాలతో నిండిపోవడం జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇద్దరే ఉన్నారు సార్, దాంట్లో ఇద్దరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. మరి లోపల పరిస్థితి మరి ఇంకా ఇద్దరే ఉన్నారు సార్, దాంట్లో